83 సంవత్సరాలు ఒక తాతగారు చనిపోయారని కబురొస్తే వెళ్ళి చూడడానికని వెళ్ళాను. వెళ్తే వాళ్ళ కూతుళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ వస్తే ఆస్తులు పంచుకునే క్రమంలోనే వాళ్ళ పాప కూతురనమాట. ఆ ముసలాయన్ని ఊపేసి నానా లెగు నీ మనవరాళ్ళు వచ్చారు నేను చూడటానికి అని చెప్పి ఆవిడ అంటూ ఉంది. నేను సడన్గా ఇదేంటి బతుకున్నప్పుడు వీళ్ళిద్దరిని ఇక్కడ పెట్టేసేసి వీళ్ళు ఎప్పుడు కూడా చూడడానికి రాలేదే, ఈరోజు శవం దగ్గరికి వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకున్నా. ఎప్పుడైనా సరే చాలామంది ఎమోషనల్ టైంలోని భలే పాలిటిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. బ్రతికుండంగా తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఒక వేరుగా ఉండే ప్లేస్లోని వాళ్ళిద్దరిని బతికుండంగానే అక్కడ ఉంచుతారు. కాళ్ళు చేతులు ఎవరికి పని చేయకపోయినా ఇంకొకరు భార్యాభర్త కాబట్టి వాళ్ళకి వాళ్ళు సేవలు చేసుకుంటారు. బ్రతుకున్నంతగా వరకు ఏమి పట్టించుకోరు. చనిపోయిన తర్వాత మాత్రం అందరూ ప్రేమను వలకపోసేసి నేను వచ్చాను లేగు, నీ మనవరాలు వచ్చింది లేగు, నీ కూతురు వచ్చింది లేగు అని చెప్పి వలకపోస్తారు. నాకు అనిపించింది నిజంగా బ్రతుకున్నంగా ఎలాగో నటిస్తాను ఉంటాం, చనిపోయిన తర్వాత కూడానా? ఎందుకంటే కేవలం అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆస్తి కోసం. ఆ ఏడుపు బతుకున్నంగా ముద్ద పెట్టలేదు కానీ చనిపోయినాక ఆస్తి కోసం వచ్చి చూడు పడి ఎలా ఏడుస్తుందని. బ్రతుకున్నప్పుడు మనిషి విలువ తెలుసుకోండి, ఆస్తుల కోసం కాదు. రేపు మనం పోయిన తర్వాత కూడా మన పిల్లలు అదే సేమ్ నటిస్తూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి.